రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు సదస్సులను వినియోగించుకోవాలని ముస్తాబాద్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు సదస్సులను ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నేతలు సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సందర్భంగా సూచిస్తూ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ చక్రధర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ అంజన్రావు తదితరుల ఆధ్వర్యంలో రైతు సదస్సులను సందర్శించారు. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సదస్సులను రైతులు ప్రతి ఒక్కరూ పరిష్కరించుకోవాలని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం కూడా రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసిన విషయాన్ని సందర్భంగా వెల్లడించారు. గత ప్రభుత్వ అలసత్వం వల్ల ఎంతో మంది రైతులు భూ సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నారని, రానున్న రోజుల్లో ఇబ్బందులు జరగకుండా చూడడం కోసమే ఏర్పాటు చేసిన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంతో మంది జనాలు వేచి చూస్తున్నటువంటి సందర్భం ఉత్సాహంతో వీటికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన విధంగా ధరణి చట్టాన్ని ఇవాళ బంగాళాఖాతంలో తొక్కేసింది. ఇవాళ వీటితో ఇబ్బందులు, సమస్యలు, భూ సమస్యలు ఏవైనా ఉన్నా ఇవాళ భూభారత్తో పరిష్కారం అవుతాయి. దీనివల్ల ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో జనాలు నేటితో ఉండే ఈ ప్రభుత్వంలో, ఈ చట్టంలో తహసీల్దార్తో పాటు ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ ఆర్టీఓ గారికి అధికారాలు ఉన్నాయి. ఆ తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా కంప్లైంట్ చేసుకునే అధికారం ఈ చట్టం మన ప్రజలకు కల్పించింది. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మన ఊరు గ్రామ ప్రజలందరూ ఇలా హర్షించదగిన విషయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో ప్రజలకు భూ సమస్యలు, గత ప్రభుత్వం ధరణిని ఒక మాయా కాలం పెట్టి మాయా ప్రపంచం చూపించి వాళ్ళ లబ్ధి గురించి ఏదైతే పెట్టినరో దానివల్ల సామాన్య రైతులు ఇబ్బంది పడ్డారు. మరి దానివల్ల ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి గారు జరుగుతున్నది చూసి నేను ఈ చట్టాన్ని మారుస్తా, ప్రజల దగ్గరికి ప్రతిపాదన తీసుకుపోతా, రెవెన్యూను ప్రజలకు తీసుకుపోయి వాళ్ళ భూ సమస్యలను తీరుస్తానని ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం ఈరోజు రెవెన్యూ సదస్సులు గ్రామాన రెవెన్యూ అధికారులు మన గ్రామానికి వచ్చి మన సమస్యలను తీర్చడం అనేది మరి మున్పెన్నడు కూడా చూడని విషయం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ మాదిరిగా ప్రజాపాలన ఈరోజు అందిస్తుంది. మున్పెన్నడు కూడా గత ప్రభుత్వాలు ఇవి కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయిన దాఖలాలు లేవు. ఇటువంటి సమస్యలన్నీ పెట్టి కూడా గత ప్రభుత్వం ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టింది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు భూములను ఎవరు అనుకుంటే వాళ్లకు భూములు ఎక్కించుకుంటూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టింది. ఈరోజు సామాన్యుడికి న్యాయం జరిగే సమయం ఆసన్నమైంది. ఈరోజు చూసినట్టయితే గ్రామాన కూడా రైతులు వస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ముందుండి ఇలా అప్లికేషన్లు ఇచ్చే విధానం కానీ, అప్లికేషన్లు రాయడం కానీ వాళ్ళు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు అనుసంధానమై ఈరోజు పనిచేస్తుంది. దీన్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు పడ్డ బాధలు, ఈ రెవెన్యూలో ఏవైతే సమస్యలు అవన్నీ కూడా తీర్చడం ఈ పార్టీకి లాభం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి వచ్చేటువంటి పాత్రికేయులకు, ఉద్యోగులకు, నా తోటి నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు.